ఏంటి పాస్తాలా ఉంది అనుకుంటున్నారా అండి? ఇదైతే పాస్తా అయితే కాదండి, బంగాళదుంపతో చేసిన పొటాటో కొరియో బైట్స్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి. ఇవైతే అంత టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడే చేసుకొని తినచ్చు. అంత టేస్టీగా ఉండే ఈ స్నాక్ ఐటమ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే ఫుల్ వీడియో అయితే చూడాల్సిందా అండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ మన ఛానల్లో ఏంటి వీడియో అంటే పొటాటోతో ఉంది. ఈ పొటాటోతో అయితే చిన్న స్నాక్ ఐటమ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పొటాటో కొరియన్ బైట్స్ అంటారు. చాలా అంటే స్నాక్ ఐటమ్ ఈజీగా చేసేసుకోవచ్చు. అస్సలు ఆయిలే యూజ్ చేయము. చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్. హాయ్ ఫ్రెండ్స్, పొటాటోతో ఇప్పుడైతే మనమైతే ఒక రెసిపీ చేస్తున్నాము. స్నాక్ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు కార్న్ఫ్లోర్ అండి. ఇదైతే మార్కెట్లో దొరుకుతుంది, తీసుకోవాలి. అలానే కొద్దిగా నువ్వులు, ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 పొటాటోస్ అండి. ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా త్వరగా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా తక్కువ. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీ అండి. ముందుగా ఈ పొటాటోస్ని అయితే చిన్నగా అంత పీల్ తీసుకోవాలండి. ఇదైతే పీల్ తీసేసుకొని ఇలా మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే ఇలా పీల్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి పెట్టారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రెసిపీ అవుతుంది. ఇదైతే చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనమైతే కుక్కర్లో వేసి ఉడికితే ఓవర్ కుక్కడ్ అవుతాయండి. కాబట్టి ఇక్కడ ఒక బౌల్లో అయితే ఉడికించుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే చేస్తే రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. అలానే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేటప్పుడు మనము ఈ పొటాటోస్ అనేవి వేసేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు అయితే మనము ఈ పొటాటో ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇవి ఒక 50% వరకు అయితే ఉడికించుకోవాలి. మెత్తగా కాకుండా అటు గట్టిగా కాకుండా మీడియంలో మనమైతే ఇవి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనమైతే ఉడికించుకోవాలి. ఇక్కడ పైన అయితే మొత్తం వేలు వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఉడికిందో లేదో అయితే చాకుతో ఇలా చేశారంటే అప్పుడే మనకు మెత్తగా తెలిసిపోతుంది. ఇంకా ఉడకలేదండి. ఒక 5 మినిట్స్ ఇలానే ఉడికించుకోవాలి. ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 మినిట్స్ అయితే ఇక్కడ ఒకటైతే తీసేసాను. ఇలా చూసేద్దాము. ఇక్కడైతే ఒకటైతే తీసేసి చూసేద్దాము. చూసారా, ఇలా అంటే విరిగిపోతుంది. త్వరగా అంటే త్వరగానే మనకు ఇవి బాయిల్ అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చూడండి, మీతో ఇలాంటి జల్లెడది ఉంటే జల్లెడ, లేకపోతే స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో వేసేసి వాటర్ అయితే వంపేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా వంపేసుకున్నాక మనమైతే ఇవి చల్ల నీళ్ళు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఓవర్ కుక్ కాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే చూడండి పర్ఫెక్ట్గా ఉడికాయి. చూడండి, నేనైతే చన్నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి ఇందులో వేసేసుకోవడమే. చూడండి, మొత్తం అయితే ఓవర్ కుక్ కాకుండా అయితే మనం ఇలా చేసేసుకోవాలి. అంతే అండి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చల్లనీళ్ళతో కూడా చేసేసాను. ఇప్పుడైతే ఇలాంటిది ఉంటుంది కదా, మీతో ఇక్కడ బాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా మనకు అస్సలు ఎక్కడ ఉండలు లేకుండా అయితే చేసేసుకోవాలండి. ఇవైతే చేత్తో కూడా చేసేసుకోవచ్చు. ఏమంటే దీంతో అయితే త్వరగా అయితే అయిపోతుంది అనేసి చూసారా, స్మాష్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం మెత్తగా కావాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా
చేసేసుకోవడం. ఫ్రెండ్స్ ఆలు పేస్ట్ అయితే ఇలా చేసేసుకోవాలి నైస్గా, అస్సలు ఏ ఉంట లేకుండా అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులోనే మనమైతే ఈ కార్న్ఫ్లోర్ వేసి మెత్తగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే మొత్తం అయితే వేసుకోవాలి. దీనికైతే ఒక కప్పుకి మనకి ఎంత అయితే ఈ ఆలుగడ్డ పేస్ట్ ఉంటుందో అంతనే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని మెత్తగా, చూసారా వాటర్ ఏం అవసరం లేదండి, నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి వాటర్ అసలు అవసరమే లేదండి, దీంట్లోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ టైం టిఫిన్కి కూడా చేసేసుకోవచ్చు, అలానే ఈవినింగ్ స్నాక్ ఐటమ్లా కూడా పిల్లలకి చేసి పెట్టారంటే ఎంటిల్లిపాది ఇష్టంగా తింటారండి. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండి ముద్దలా చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇవైతే బాగా బాయిల్ అవ్వాలండి. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇవి బాగా మరగనివ్వాలండి వాటర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, పిండి ముద్ద అయితే ఇలా రౌండ్గా ఒక బాల్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ చిన్నగా చూపిస్తాను, నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా రౌండ్గా చేసుకున్నాక ఇలాంటి బాటిల్ మూత అండి, దీనికి ఆయిల్ అయితే ఇలా అప్లై చేసేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా లోపలికి డిప్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ మనం ఆయిల్ డిప్ చేసుకోవడం వల్ల మనకు మష్రూమ్ లాగా వచ్చేస్తాయి. చూసారా, ఇక్కడ మష్రూమ్ లాగా వచ్చేసాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకొని మనం బాటిల్ మూత ఉంటుంది కదండి, దీనికి ఒక ఆయిల్ అయితే ఇలా అద్దేసి మనం లోపలికి ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంతే అండి. చూడండి, సేమ్ మష్రూమ్ షేప్లో వచ్చేస్తుంది. మనం ఇవైతే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇవి ఉడికించుకోవాలండి ఒక 5 మినిట్స్. చూసారా, ఇక్కడైతే పెట్టేస్తున్నాను. అదేవిధంగా మిగతావన్నీ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అయితే ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అయితే ఇలా మరుగుతున్నప్పుడు మనము ఇవి వేసేసుకోవాలండి. చూసారా, ఇవి ఒక 10 మినిట్స్కి పైకి అయితే తేలుతాయండి. మనము అంతసేపు అయితే ఉడికించుకుంటే చాలు, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అండి అంతే. ఇప్పుడు కిందకు ఉండేవి పైకి అయితే వచ్చేస్తాయండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చిన్న మంట మీద పెట్టేసి ఇవన్నీ వేసేసుకొని ఉడికించుకోవడం. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైకి అయితే మొత్తం అయితే తేలే వరకు అయితే అన్నీ ఇలానే ఉంచేసుకోవాలి ఒక 5 మినిట్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే అన్నీ పైకి అయితే తేలాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మనము ఇప్పుడు ఇవి చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి. మెత్తగా అయితే ఉడికిపోయాయి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొద్దిగా ఉప్పు, కారము, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా, అలానే కరివేపాకు, కొద్దిగా అంటే కొద్దిగా కారము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి, ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా. ఇదైతే పోపు పెట్టుకోవాలండి అంతే. ఆయిల్ అయితే ఎక్కువ అయితే మనమైతే యూజ్ చేయము. ఇక్కడ ఇందులో వెల్లుల్లి, అలానే ఆనియన్, పచ్చిమిర్చి అండి, ఇదైతే దూరగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేడయ్యాక దీంట్లోనే నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పొటాటో కొరియన్ బైట్స్లోకి. ఇంతే అండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని
మీతో ఏ సాస్ ఉంటే అది, నాతో టమాటో సాస్ ఉంది, ఇదైతే వేసేసాను కొద్దిగా. అలానే ఇప్పుడు మనము వేయించుకున్న ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉంది. టేస్టీగా ఉండే ఈ కొరియన్ పొటాటో చిప్స్ లాంటివి అండి. ఇదైతే చూసారా, కారము ఉప్పు మొత్తం బాగా కలిసేట్టు, ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలిపేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, యమ్మీగా పిల్లలకైతే బాగా నచ్చేస్తుందండి. ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని తినేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే ఇది యమ్మీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ పొటాటోతో చేసిన పొటాటో కొరియన్ బైట్స్ అండి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది, మళ్ళీ చేయమంటారు. చూసారా, దీని షేప్ చూస్తుంటేనే నాకైతే తినాలనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే ఊరుకోరు. చూడండి, చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసేసానండి. మనం గోబీలు నూడిల్స్ కంటే ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, కమెంట్ బాక్స్లో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.